ప్రైజ్ ద లార్డ్. ప్రభు స్తోత్రం. ఈరోజు వాగ్దాన సందేశం యోహాను సువార్త 14:14. నా నామమున మీరు నన్నేమడిగినను చేతును. ప్రభు యేసుక్రీస్తు మాట దీవించునుగాక. దేవుని బిడ్డలారా, తన నామమున చేయబడు ప్రార్థనలు తప్పక నెరవేరుస్తానని ప్రభువే మాట్లాడుతూ ఈ వాగ్దానం చేస్తున్నారు. ఈ 2025 నూతన సంవత్సరంలో నీవు ఆ యేసు నామములో ఏది అడిగినా అది చేస్తాడు. ఆర్థిక స్థితి కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, కుటుంబ పరిస్థితి కావచ్చు, మనశ్శాంతి లేకుండా ఉండొచ్చు. నువ్వు అడిగితే చాలు, దేవుడు అద్భుతం చేస్తాడు ఆయన నామములో. ఆమేన్. నీవు అడిగినవి దేవుడు అనుగ్రహించాలంటే ఏం చేయాలి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా తన నామమందు విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 1:12. రెండోది దేవుని నామమును గణపరచాలి. అపోస్తుల కార్యం 9:17. మూడోది దేవుని నామమును భయపడాలి. ప్రకటన 13:18. ఈ 3 రకాలుగా చేస్తే నువ్వు ఏది అడిగిన దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. యేసు నామం అనగా సమస్తము ఆయన స్వహస్తాలతో ఆయన సృజించాడని, ఆయన అధికారం కలిగిన దేవుడని నువ్వు గ్రహించి ఆ నామములో అధికారమును తెలుసుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించి నీకు జవాబు ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు యేసుక్రీస్తు మాటలు దీవించను గాక. ఆమె ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించి వెనుకలో నూరంతల ఫలింపొచ్చింది. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడయుండును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.